Sri Brahmara Townships Private Limited. శ్రీ భ్రమరా టౌన్షిప్ విజయవాడ ఈడ్పుగల్ చూస్తున్న ప్రాజెక్ట్ శ్రీ భ్రమరా టౌన్షిప్ విజయవాడ పందూర్ రోడ్ ఈడ్పుగల్ ప్రాజెక్ట్. ఈ టోటల్గా ఈ లేఅవుట్ మొత్తం 40 acres లేఅవుట్. చూస్తుంది అవెంజర్ పార్క్. ఈ లేఅవుట్ మొత్తంలో 1.5 ఎకరంలో ఈ పార్క్ ఇచ్చాము. ఈ పార్క్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఏంటనేది చూపిస్తున్నాను. సో ఈ పార్కులో బొమ్మలు కూడా పెట్టడం జరిగింది. అలాగే చిన్న పిల్లల కోసం వాళ్ళు ఆడుకోవడానికి సో అలా బొమ్మలు కూడా పెట్టామండి. ఈ పార్క్ చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి. సాయంత్రం కూడా ప్రశాంతంగా కూర్చొని వాకింగ్ ట్రాక్ చేసుకోవడానికి ఈ పార్క్ మనం ఏర్పాటు చేసాము. అలాగే ఈ పార్క్ చుట్టూ ప్లాంటేషన్ కూడా పెట్టాము. అలాగే ఈ పార్క్ మొత్తం 7 feet కాంపౌండ్ వాల్ ఉంది. ఈ కాంపౌండ్ వాల్ వైపు 3.5 feet అది సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. దీని మెయింటెనెన్స్ మొత్తం మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మొక్కల్ని బ్యూటిఫుల్గా ఉంచడం, అలాగే బొమ్మల్ని కూడా చాలా నీట్గా ఉంచడం, పార్కుని కూడా నీట్గా ఉంచడం, వచ్చే కస్టమర్లు వాకింగ్ ట్రాక్ చేసుకొని యోగా చేసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఏర్పాటు చేసేవండి. ఇది ఫేజ్ 2 అండి. ప్యారడైజ్లో ఫేజ్ 2 అంటే ఫేజ్ 1 వచ్చి 15 ఎకరాలు ఇచ్చాం. ఫేజ్ 2 వచ్చేటప్పటికి 22 ఎకరాలు ఇచ్చాం. ఈ 22 ఎకరాలు మనం డెవలప్మెంట్ వర్క్ అండి. ఈ 22 ఎకరాల్లో మన కంపెనీ తరపు నుంచి ఒక మొత్తం 36 విల్లాస్, మన కంపెనీ తరపు నుంచి 36 విల్లాస్ మనం ఓన్గా కడుతున్నామండి. ఇది 36 విల్లాస్ కడుతున్నామండి. G+1 విల్లా అంటే ఈస్ట్ ఫేస్ వచ్చేటప్పటికి 194 గజాలు 85 lakhs పడుతుంది. సో కింద ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్, బయట లోపల కార్ పార్కింగ్, పైన వచ్చేటప్పటికి 2 bedrooms ఉంటాయి. G+1 డూప్లెక్స్. సో ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. అండర్ కన్స్ట్రక్షన్. ఇది మేము ఓన్గా 22 ఎకరాలు 36 విల్లాస్ మేము ఓన్గా కట్టాము. సో కన్స్ట్రక్షన్ జరిగే విధానం మొత్తం రెడ్ బ్రిక్స్ వాడుతున్నాం. ఈ కన్స్ట్రక్షన్లో మెటీరియల్ మంచి స్టాండర్డ్ మెటీరియల్ వాడుతున్నాం. విల్లా డిజైనింగ్ అండి, కట్టే విధానం ఎలా ఉన్నాయి తీసాము. ఈ చూస్తూ మొత్తం ఈస్ట్ ఫేస్ విల్లా. దీని బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనం వెస్ట్ ఫేస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. సో అలాగే మీకు ఈ లేఅవుట్ మొత్తం 22 ఎకరాల లేఅవుట్లో మొత్తం సిమెంట్ రోడ్స్ ఇచ్చాము. ఈ సిమెంట్ రోడ్స్ మొత్తం 40 feet సిమెంట్ రోడ్స్. సో ఆల్రెడీ 95% డెవలప్మెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ప్లాంటేషన్ కూడా పెట్టాము. ఈ 40 feet సిమెంట్ రోడ్డుకి మనం రోడ్డుకి ప్లాట్కి 3 inches ఫుట్పాత్ ఇచ్చాం. ఈ ఫుట్పాత్లోనే మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్గ్రౌండ్ పవర్ కానీ, STB కానీ, దీని మీద మీకు ఈ ఫుట్పాత్ మీద టైల్స్ వస్తాయండి. అలాగే మీ ప్లాట్కి నేమ్ బోర్డు కూడా ఉంటుంది. అంటే మీరు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నేమ్ బోర్డు ఇస్తాం. ఆ నేమ్ బోర్డులో మీ పేరు, ప్లాట్ నెంబర్, LP నెంబర్ కూడా ఉంటుంది. అలాగే ప్రతి ప్లాట్కి ఎలక్ట్రిసిటీ, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, ప్రతి ప్లాట్కి ప్లాంటేషన్ కూడా మనం ఏర్పాటు చేసామండి. ఇది మొత్తం చూస్తుంది ఫేజ్ 2 మొత్తం సిమెంట్ రోడ్స్ అన్నమాట. సో అలాగే ఫేజ్ 2లో వచ్చేటప్పటికి వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసాం. అలాగే ఫేజ్ 2లో కూడా 2-3 పార్కులు ఏర్పాటు చేసాం. జ్ఞానముద్ర పార్క్ ఉంది, అంబులెన్స్ పార్క్ ఉంది. సో 2-3 పార్కులు కూడా ఏర్పాటు చేసామండి. అది కూడా వర్క్ జరుగుతున్నాయి అన్నమాట.
సో మనం ఓన్గా 36 విల్లాస్ కడుతున్నాము అంటే దీంట్లో కట్టించుకునేవాళ్ళు ఒక 20 మంది రెడీ ఉన్నారు. అంటే దీంట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ 183 గజాల్లో కట్టించుకునేవాడు కూడా రేపు జనవరి ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు విల్లాస్ కట్టించుకునేవాడు ఉన్నారు, ఇండిపెండెంట్ హౌస్ కట్టించుకునేవాడు కూడా ఉన్నారు. సో జనవరి నుంచి దీంట్లో స్టార్ట్ చేయాలి. సో లేఅవుట్ మొత్తానికి ఫేజ్ 1 అయినా ఫేజ్ 2 అయినా మొత్తానికి ఒకటే కాంపౌండ్, 7 ఫీట్ కాంపౌండ్, ఇది కూడా కాంక్రీట్ కాంపౌండ్. దీని మీద 3.5 feet సోలార్ సిస్టమ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, లోపల గేట్ కూడా ఉంటుంది. దీని లోపల రావడానికి అన్నోన్ పర్సన్ లోపల రావడానికి కూడా ఉండదన్నమాట. హై గేట్ పాస్ సిస్టమ్ ఉంటుంది. ఎవరైనా ఉంటారంటే లోపల చూపిస్తారు. సో లేఅవుట్ మొత్తానికి కూడా మనం సంరక్షణ చేస్తాం అన్నమాట.